సంస్కరణల కాలం పాతకు పాతరేసి కొత్తకు పెద్దపీట వేస్తోంది ప్రస్తుత లోకం. అలంకరణ అనుసరణలోనే కాదు, ఆహారపు అలవాట్లలోనూ ఇదే ధోరణి. సంప్రదాయ వంటకాలను పక్కన పెట్టి పిజ్జాలు, బర్గర్లు వంటి జంక్ ఫుడ్ ని ఆస్వాదించేందుకు ఎక్కువ మంది అర్రులు చాస్తున్నారు. విదేశీ దిగుమతుల జోలికి పోకుండా స్వదేశీ ఉత్పత్తులతోనే అంతకు మించిన రుచుల్ని ఆస్వాదించి మన రైతులకు తోడ్పాటు అందించవచ్చంటున్నాడు గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువ ఇంజనీర్. ఆ విశేషాలేంటో చూద్దాం రండి. చిరుధాన్యాలు చిన్నబోతున్నాయి. రాగులు, జొన్నలు, సజ్జలు, కొరలు, వరిగెలు వంటి ఆహార ధాన్యాలు విరివిగా పండించే గడ్డపై వాటి వంటకాలు మాత్రం కానరావడం లేదు. ఓట్స్ వంటి పాశ్చాత్య ఆహార పదార్థాలపై చూపుతున్న మక్కువ మనవైన ధాన్యాలపై ఎందుకు చూపడం లేదన్న ఆవేదన చెందిన గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన పోపూరి సాయికృష్ణ సరికొత్త ఆలోచన చేశాడు. మనవైన తృణధాన్యాలతో పాత రుచుల్నే కొత్తగా పరిచయం చేస్తున్నాడు. గుంటూరులోని హోమ్ సైన్స్ కళాశాల అధ్యాపకులు సహా జొన్న పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలతో పలుమార్లు చర్చించిన సాయికృష్ణ జొన్న ఆధారిత ఉత్పత్తుల తయారీపై దృష్టి పెట్టాడు. ఫాస్ట్ ఫుడ్ తరహాలో చిరుధాన్యాల ఉత్పత్తులను తయారు చేశారు. గుంటూరులో 2 రోజుల పాటు జరిగిన చిరుధాన్యాల పండుగలో సాయికృష్ణ తాను రూపొందించిన ఉత్పత్తులను మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ జొన్నలతో బేసిక్ 3 రకాల ప్రొడక్ట్స్ తీసుకొచ్చామండి. ఒకటేమో ఫ్రూట్ ప్రొడక్ట్ అనమాట, యాపిల్ ఇంకా దాల్చిన చెక్క సినమన్ ఫ్లేవర్తో. రెండోది క్లాసిక్ టొమాటో మసాలా, క్లాసిక్ క్యారెట్ మసాలా, ట్యాంగీ టొమాటో మసాలా. నిజంగా ఎండబెట్టిన వెజిటబుల్స్ని మనం వాడటం జరిగింది. సో దట్ అవి మీరు వండుకున్న తర్వాత నిజంగా వెజిటబుల్ లాగా మీకు నోట్లో క్రంచ్ తగులుతూ ఒక హెల్తీ ఇంకా హ్యాపీగా ఉండే బ్రేక్ఫాస్ట్ కోసం మీకు చాలా అది యూజ్ అవుతుంది అనమాట. ఇది కుకింగ్ చేసుకునే ప్రాసెస్ చాలా ఈజీ అండి. ఇప్పుడు ఎలాగైతే అందరికీ చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ మ్యాగీ చేసుకోవడం వచ్చు. అలాగే జస్ట్ నీళ్లు బాయిల్ చేసి ఇది కట్ చేసి నీళ్లు బాయిల్ అయిన తర్వాత కట్ చేసి వేసి 2 నిమిషాలు అలా తిప్పితే సరిపోతుందండి, అంతే. జొన్నలో 349 కిలో క్యాలరీల శక్తి ఉన్నందున ఇలాగే చిరుధాన్యాల వినియోగం పెంచితే అనారోగ్యాల నుంచి దూరం చేయవచ్చని సాయికృష్ణ చెబుతున్నాడు. చిరుధాన్యాల వల్ల సమతుల ఆహారం అందుతుందనే ఆరోగ్య సూత్రాన్ని ప్రచారం చేస్తున్నాడు. జొన్నల్లో స్లో బర్నింగ్ కార్బోహైడ్రేట్స్ అని ఉంటాయండి. ఇవేంటంటే ఈ పిండి పదార్థాలు చాలా స్లోగా అరగడం వల్ల మీకు కంటిన్యూస్గా శక్తి వస్తూ ఉంటుంది. సో దీనివల్ల తొందరగా ఆకలేదు. ప్లస్ దీనివల్ల ఇంకొక లాభం ఏంటంటేనండి, మన శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్, బ్లడ్లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ అంత ఫాస్ట్గా పెరగవు. సో దీనిలో ఉండే గ్లైసిమిక్ లోడ్ కానీ ఇది చాలా తక్కువగా ఉంటుంది. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది మన దేశంలో 5-6 వేల సంవత్సరాల నుంచి ఎవాల్వ్ అయిన ధాన్యం. ఐఐటీలో చదివిన గ్రాడ్యుయేట్ కూడా వచ్చి ముఖ్యంగా జొన్నల మీద రీసెర్చ్ చేయాలి, దాని మీద ఒక ప్రాజెక్ట్ పెట్టుకోవాలి అని చెప్పినప్పుడు మేము చాలా సంతోషించాం. ప్రతిదీ మాలాగా కాకుండా కూడా చాలా విశ్లేషిస్తాడు, అది నాకు చాలా నచ్చింది. వాళ్ళు మొత్తం బ్రౌజ్ చేసి దీనికి మిషనరీ ఏముంది, ఎట్లా ఉంది, ఏం దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది, ఏంటి చాలా శ్రమపడి వాళ్ళు కష్టపడి ప్రాజెక్టు అవుట్లెట్స్ ఏంటున్నాయి, దీన్ని ఎట్లా సేల్ చేయాలి, ఒకటి ఏదైనా పాపం మొదటి నుంచి చూపించేవాడు అనమాట. ప్రతిదీ డిజైన్ చేసిన తర్వాత చూపించడం అంటూ జరిగిందనమాట. ఉత్పత్తుల తయారీ యూనిట్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సాయికృష్ణ త్వరలోనే విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు. రానున్న రోజుల్లో మరిన్ని ఉత్పత్తులను విపణిలోకి దించడానికి సిద్ధమవుతున్నాడు. ప్రతి ఇంట్లో 2 ఎంప్లాయీస్గా ఉన్నారండి, వైఫ్ అండ్ హస్బెండ్. అండ్ ఈ టైంలో వాళ్ళకి ఫాస్ట్గా ఏ బ్రేక్ఫాస్ట్ కావాలి, అండ్ ఈ చిరుధాన్యాలు ఏవైతే ఉన్నాయో అంత ఇన్స్టెంట్గా అంత ఫాస్ట్గా కుక్ అయ్యేలాగా లేవు. సో ఇలాంటి ఒక నీడ్ని కనుక మనం అడ్రస్ చేయగలిగితే జనాలు మన ప్రోడక్ట్ని మెచ్చుకుంటారు. సో వాళ్ళకి ఏదైతే నీడ్ ఉందో దాన్ని మనం అడ్రస్ చేయగలుగుతున్నాము. దానివల్ల మన ప్రొడక్ట్స్ మనం మార్కెట్లోకి తీసుకొస్తే మనం యాక్చువల్గా ఒక కైండ్ ఆఫ్ ఏ సెక్టర్ ఆఫ్ సొసైటీకి మనం హెల్ప్ చేసినట్టు అవుతామని మన ప్రోడక్ట్ మార్కెట్లోకి తీసుకోవడం జరిగింది. సో ఫుల్లీ హైదరాబాద్లో ఒక యూనిట్ పెడుతున్నామండి, మౌలాలీలో.
అది యూనిట్ స్టార్ట్ అయ్యి ఒక 1-2 monthsలో హోప్ఫుల్లీ మనం ఫుల్ ఫ్లెజ్డ్గా మార్కెట్లో ప్రొడక్షన్లోకి వచ్చే అవకాశం ఉంది. సో ఇలాంటి ఆలోచనలతో మేము నాతో పాటు ఒక సైంటిస్ట్ వర్క్ చేస్తున్నారండి. సో ఇద్దరం కలిసి జనాలకి ఈజీగా యూజ్ అయ్యేలాగా, ఇంకా ఈజీగా టేస్టీగా ఉండేలాగా, ఈజీగా కుక్ అయ్యేలాగా ఒక మంచి ప్రోడక్ట్ మార్కెట్లోకి తీసుకురావాలని ఇద్దరం ప్రయత్నిస్తున్నాం అనమాట. సో ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఢిల్లీలో IIIT చదివిన సాయి కృష్ణ చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని చూసి ₹1,50,000 ఉద్యోగానికి రాజీనామా చేశాడు. చిరుధాన్యాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తే చిన్నారులకు, రైతులకు మేలు చేసినట్లవుతుందని ఆలోచనతోనే ఈ రంగంలోకి వచ్చాడు.